హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అందరూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే కదా కాన్సెప్ట్ అనేది. చూడండి, ఇక్కడ కొర్చి గ్రామం, మద్నూర్ మండల్, కామారెడ్డి డిస్టిక్ వస్తుంది. అక్కడ అంటే ఏముందంటే పండగ పోచమ్మ పండగ, పోచమ్మ కడవలు అంటారు, పండగ అంటారు. మా మామ వాళ్ళు చూడండి, మామ వాళ్ళ కూతురు పూజ, పెళ్ళి కూతురు. వెనకాల ఉంది మా భార్య, వీళ్ళ అమ్మలు అవుతారు. అందరూ అత్తమ్మ వాళ్ళు వీళ్ళందరూ. ఇక తాత, మెయిన్ తాత, గొంగడి తాత. గొంగడి తాత వెళ్తున్నాడు. అదిగో అందరు కూడా వెళ్తున్నారు లైన్లో. ఇంత చక్కగా ముందు వస్తుంది చూడు అమ్మ, మా మామ వాళ్ళ తల్లి, మా భార్య వాళ్ళ నానమ్మ అంటారు. చూడండి, అందరూ అలాగే వస్తున్నారు. ఇదిగో వాళ్ళ నడక, అమ్మ. ఇంత సరదాగా వస్తున్నారు. చూడండి, మామ, పెద్ద మామ, నరికమ్మ, చిన్న మామ, ముగ్గురు మామూలు ఇల్లు. ఇక్కడ బాలలు పోచమ్మ గుడి దగ్గరికి వెళ్తున్నారు. అంటే కొద్దిగా ఊరికి బయట ఉంది దేవుడు, అమ్మవారు, అక్కడికి వెళ్తున్నారు. అంటే వేసవికాలం కదా, ఎండ కొడుతుంది, పాపం కాళ్ళు కాలుతున్నాయి. చూడండి, కొద్దిగా స్పీడ్ మోషన్ పెంచాను. గొంగడి తాత. ఇక్కడ అన్ని నర్సరీ అవన్నీ ఉన్నాయి. ఆ పక్కనే ఇక్కడ బాడి పోషమ్మ గుడి. ఎంత చక్కగా ఉందో గుడి, చూడండి. అందరు కూడా వెళ్తున్నారు గుడికి. అమ్మవారి దగ్గర పోయి అమ్మవారికి ఏం చేస్తారంటే బట్టలు, ఇంకేమో చేస్తారు, ఓడి బియ్యాలు, ఇంకా ప్రసాదం కానీ అట్లా నైవేద్యం సమర్పించి పూజ చేయడం జరుగుతుంది. అంటే పెళ్ళి ఉంది, పెళ్ళికి ముందు ఈ కార్యక్రమం చేస్తారు. అట్లా ప్రతి ఒక్క దేవతను ఇట్లా దర్శించుకోవడం. చూడండి, అందరూ అలా ప్రదక్షిణ వేసి, అదిగో చూడండి అక్కడ దేవుడు ఉన్నారు కదా. మళ్ళీ ఇక్కడ కడవలు, పైన గోపురం, అమ్మవారు గుడి పైన గోపురం. వీళ్ళ అమ్మలు అవుతారు అందరూ. వీళ్ళు కూడా అమ్మలే. ఇగో గొంగడి తాత, మా గొంగడి తాత. ఇక మా భార్య, ఇంకా వీళ్ళందరూ చూడండి, గొంగడి తాతతో ముందే ఉన్నారు. అందరు కూడా వాళ్ళు నిల్చున్నారు. మళ్ళీ ఇక్కడ వచ్చాము, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చాము. అంటే గుడిని వాళ్ళు పాపం వాళ్ళు స్వయంగా కట్టించారు. వాళ్ళ కమిటీ సభ్యులు వరంగా వాళ్ళు డబ్బులు వేసి కట్టించారు. మళ్ళీ ఇంటికి వచ్చాము, మళ్ళీ బయలుదేరాము. ఇక్కడ ఇంకా మిగతా దేవుళ్ళు ఉంటారు కదా, అక్కడ బయలుదేరుతున్నారు. ముందే వేసేవి, ఎండలు బగ్గుమంటున్నాయి. అందులో చూడు, పిల్లలు
అమ్మవారి దగ్గరికి వచ్చాము. అట్లా చీరలు పడితే చీరల్లో అట్లా వస్తారు మొక్కుకుంటా. సాంప్రదాయం మొక్కు ఉంటుంది అన్నట్టు. ఇట్లా అమ్మవారికి ఈ రకంగా మొక్కు తీరుస్తామనే మొక్కు ఉంటాయి కాబట్టి ఆ రకంగా చేస్తారు అట్లా. ఇది మా మామ నడిపి మామ, మళ్ళీ వీళ్ళు కూడా అమ్మలు అవుతారు. ఇదేంటి మంట పెడుతున్నారు. చూడండి పాపం జనాలు వచ్చి అందరు భక్తులు అక్కడ నీడలో కూర్చున్నారు చెట్టు కింద. ఇక్కడ పాపం గొర్రె పొట్టేలకు ఏమంటారు, అవి ఏమంటారు, జత ఇచ్చుడు, జలత ఇచ్చుడు అంటే, జలత అంటే వాటికి బలి ఇస్తారు కదా, వాటి యొక్క అనుమతి తీసుకోవడం అంటారు మన భాషలో అయితే. ముందుగా మొక్కుతారు వాటికి. ప్రసాద్ మామకు ప్రసాద్ అత్తమ్మ వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. అలా వాటికి బొట్లు కానీ ఇట్లా ఏమేమో కార్యక్రమాలు చేస్తారు అలా. పెళ్లి కూతురు కూడా వచ్చింది కదా, మొక్కుతుంది పెళ్లి కూతురు. అందరూ హడావిడిగా ఉన్నారు. అది అమ్మ కూడా మొక్కుతుంది, సాయం అంటారు. గుగ్గిలం కానీ ఏదో సంథింగ్ ఉంటాయి, అవన్నీ వదిలిపెడతారు. ఎంత ఇస్తుంది, ఇప్పుడు ఇస్తుంది కంపల్సరీ ఇవ్వాలి కూడా. తాత తుకారాం తాతలు అందరూ ఉన్నారు కదా. జల్తా ఇస్తుంది కూడా. అగ్గో ఇచ్చేసింది ఒక పొట్టేలు, ఇంకా పొట్టేలు కూడా ఇస్తుంది ఇక కొద్దిగా. కొద్దిగా టైం పడుతుందేమో, ఇవన్నీ ఇస్తుంది కంపల్సరీ ఇస్తుంది, ఇవ్వాల్సిందే. ఇక మా తల్లి పాపం కొద్దిగా లేట్ చేస్తే వాటికి మళ్ళీ నీళ్ళు కానీ అలా చేస్తారు, కంపల్సరీ ఇస్తుంది. కొద్దిగా అటు తిప్పి ఇచ్చిన మళ్ళీ ఇస్తుంది కంపల్సరీ. పాప అందరు ఆతృతంగా ఇస్తున్నారు. ఇయ్యమ్మ ఇస్తుంది, ఇచ్చేసింది. ఇగో అదిగో, వెరీ గుడ్, ఎంత చక్కగా ఇచ్చింది. పెళ్లి కూతురు వాళ్ళ అక్క, పెళ్లి కూతురు వాళ్ళ చిన్నమ్మ. దేవుడు నాకు తెలియదు పేరు, అమ్మవారు. మళ్ళీ ఇంకొక అమ్మవారు ఇక్కడ వచ్చాము. పిల్లలు ఆడుతున్నారు పైన. ఏం చూస్తున్నారంటే అందరూ అక్కడ. మళ్ళీ సేమ్ ఇక్కడ ఇది అమ్మవారి దగ్గర కూడా పొట్టెల్ని ఇవ్వాలి కదా, వాటికి మంట పెట్టాలి కాబట్టి పైన ఏముందంటే తేనె తీగల తెట్టే ఉంది కావున ఉంది, అలాగని మంట పెట్టకని. ఇవి మన బోనాలు, ఏమంటారు, కలశమేమో ఇచ్చేసింది, కోషిస్తున్నారు కదా. చూడండి అమ్మవారు
అదిగా చూడండి మా వాళ్ళు అందరు ఉన్నారు. ఇక గొంగడి తాత పాపం ఎండకు అందరు అలసిపోయారు. నడిచి నడిచి ఇంకా పూర్తిగా తీయలేను. షార్ట్ కట్ తీసేసాను. పాపం ఎక్కడోళ్ళు అక్కడ అలసిపోయారు, బిజీ అయిపోయారు కదా. ఇక తెల్లారి అంటే ఆ రోజు అయిపోయింది. ఇక తెల్లారేమో తలకాయ అవి ఇవి కాలుస్తున్నారు. మామ కాక కొడుకు, మామ కొడుకు చిన్నోడు, బామ్మ అందరు ఉన్నారు.